ఎంత నల్లటి వాళ్ళైనా సరే తెల్లగా మారిపోవాల్సిందేనండి. అది కూడా 1 వీక్లోనే. అది ఎలా అంటారా, ఎంత కర్రీగా ఉన్నా కూడా మీరు తెల్లగా వచ్చేస్తారండి. పుట్టిన తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టడమే అలవాటండి. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టు మాత్రమే పెట్టను నేను. అట్టు పెడితే వాళ్ళకి తిరిగి నేను అట్టున్నర పెడతా. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. ఈరోజు ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే తెల్లగా మారిపోయే ఫేస్ పౌడర్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఫేస్కి వాడుకోవచ్చు, బాడీకి వాడుకోవచ్చు. అంత మంచి ఫేస్ పౌడర్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా వాడుకోవాలి ఏంటి, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వాడుకోవచ్చు. మీ ముఖం మీద పింపుల్స్ కానివ్వండి, నల్లటి ట్యాన్ కానివ్వండి, మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇది అసలు మీరు ఫేస్కి ఎలా పెట్టుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనే మొత్తం నేను చెప్తాను. ఎంత నల్లటి వాళ్ళైనా సరే తెల్లగా మారిపోవాల్సిందేనండి. అది కూడా 1 వీక్లోనే. అది ఎలా అంటారా, చాలామంది వెయిట్ పెరిగితే కూడా నలుపు వచ్చేస్తూ ఉంటారండి. అలాగే వయసు పెరిగినా కూడా మన వయసు పైన పడే కొద్ది కూడా నలుపు అనేది మన స్కిన్ అంతా కూడా ముడతలు పడిపోయి నలుపు రావటం బిగిన్ అవుతుంది. మన ముఖానికన్నా కూడా మనకి వయసు పెరిగే కొద్దీ ఫస్ట్ మనకి సిమ్టమ్స్ ఏంటంటే మెడ అనేది నలుపు వచ్చేస్తుంది. ఆ తర్వాతే ముఖం నలుపు వచ్చేస్తుంది అనమాట. అదే గుర్తు, మన మెడ దగ్గర నల్లగా వస్తుంది అంటే ఆ తర్వాత మన ముఖం కూడా నల్లగా అయిపోయిద్ది అని మనం గ్రహించాలి. అందుకని చెప్పి మన మెడ మీద జస్ట్ కొంచెం, కొందరికి ఏంటంటే చైన్ వేసుకున్నా అలా వేసుకుంటే నల్లగా ఉంటుంది. అలా కాదండి, మనకి వయసు పైన పడే కొద్దీ కూడా మన స్కిన్ అనేది నలుపుకు మారిపోతుంది. అలా నల్లగా అవ్వకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి అంటే మనం ఈ ఫేస్ పౌడర్ని వాడుకోవాల్సిందే. ఫేస్ పౌడర్ అంటారు, బాడీ పౌడర్, బాడీకి కూడా పెట్టుకోవచ్చండి చక్కగా. ఈరోజు నేను ఈ పౌడర్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది, ఎంత కర్రీగా ఉన్నా కూడా మీరు తెల్లగా వచ్చేస్తారండి. హోమ్ మేడ్ న్యాచురల్ పౌడర్ అండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేస్తాము. మా సమక్షంలో మేము మీకు మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీకు వెంటనే బయలుదేరి వచ్చేస్తుంది. అందుకే ఈ పౌడర్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మీరు ఆర్డర్ చేసుకొని మీ రంగుని మీరు మార్చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. వయసును కూడా వెనక్కి తరమచ్చు, మీ వృద్ధాప్య ఛాయల్ని కూడా వెనక్కి తరిమి కొట్టచ్చు. ఓకే అండి, ఎలాంటి మొండి మంగైనా సరే ఇట్టే మాయమైపోతుంది. ఓకే అండి, ఇక మనం అస్సలు ఆలస్యం చేయకుండా ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఎలా బయలుదేరుతుంది, ఇది ఎలా కలుపుకొని మనం పెట్టుకోవాలి ఫేస్కి అన్నీ నేను చూపిస్తాను. ఇవన్నీ చూడబోయే ముందు మీకైనా న్యాయం ఉండాలి కదండి. మీరు చూడాలి అని అంటే దేనికైనా మనం ఒక న్యాయబద్ధంగా ఆలోచిస్తాం కదా. అలాగే వీడియోకి ఒక్క లైకే కదండి నేను అడుగుతుంది. వీడియో చూస్తూ ఫస్ట్ మీరు ఒక్క లైక్ చేయండి. ఆ తర్వాత మీ సపోర్టు నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను కాబట్టి, ఎంతగానో కోరుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియో చూడండి. ఓకే అండి, వీడియోలోకి వచ్చేద్దాం. అస్సలు ఆలస్యం చేయొద్దు. నాకు మొదటి నుంచి కూడా, పుట్టిన తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టడమే అలవాటండి. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టు మాత్రమే పెట్టను నేను. అట్టు పెడితే వాళ్ళకి తిరిగి నేను అట్టున్నర పెడతా. అది నా అలవాటు, నా స్వభావమే అంత. అది ఏంటో కూడా వీడియోలో చూడండి. అట్టు పెడితే అట్టున్నర ఏం పెడతాననేది కూడా మీరు చూడవచ్చు. చూడండి, ఈ పౌడర్ అనేది ఇలా ఉంటుందండి. మీకు మేము ఎన్నో రకాలు మిక్స్ చేసి ఇది మీకు పంపించడం జరుగుతుంది. ఇది మీరు పెట్టుకున్నందువల్ల మీకు ఎంతో బెనిఫిట్ ఉంటుందండి. మీరు ఏవో కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అవి ఇవి మార్కెట్లో తీసుకొని వాడుతూ ఉంటారు కదా, అలా వాడుకోవద్దండి. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత స్కిన్ డ్రై అయిపోతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. స్కిన్ క్యాన్సర్స్ అని అలా మీకు వస్తుంటాయండి.
మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి న్యాచురల్ హోమ్ మేడ్ ఐటమ్స్ కనుక మీరు వాడుకొని ఉన్నారంటే మీ స్కిన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ అందాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. 10 కాలాల పాటు మీరు వృద్ధాప్య ఛాయల దగ్గరికి రానియకుండా అందంగా ఉండొచ్చండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ప్యాకింగ్ మీకు ఎలా పార్సిల్ అయి మీకు వస్తుందో నేను చూపిస్తాను. మీకు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి. ఇది 150 గ్రామ్స్ కవర్ అన్నమాట. ఈ ప్యాకింగ్ చూడండి, మీరు చక్కగా ఈ పౌడర్ని మీరు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా మేము ఇలా పంపిస్తామండి మీకు. దీన్ని మీరు వైటనింగ్ పౌడర్ అనొచ్చు, పిగ్మెంటేషన్ పౌడర్ అనొచ్చు, అలాగే పిగ్మెంటేషన్ అండ్ వైటనింగ్ పౌడర్ అని కూడా అనొచ్చండి. వీటిల్లో మీరు ఏ పేరు మెన్షన్ చేసినా కూడా మీకు మేము ఈ ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఇలా వేసిన తర్వాత ఇందులో నుంచి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా మీకు ఇది బయటకు అనేది రాకుండా చూడండి స్టిఫ్గా ఇలా అయిపోతుంది. ఇంకా ఈ ప్యాకింగ్ అనేది మీకు మేము ఇలా పంపిస్తాము. చూసారు కదా, ఇలా. ఇది కాలేజీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నారంట, వాళ్ళకి వాటర్ చేంజ్ అయిందంటండి. అలా ఆ పిల్లలందరూ కలిసి మన ఛానల్ చూసి ఆంటీ గారు చెప్పేవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, వింటున్నా కూడా ఆంటీ గారు చాలా బాగా చెప్తున్నారు. తన ప్రోడక్ట్స్ కూడా కామెంట్స్ అవి చూస్తే బాగున్నాయి, అందుకే అని చెప్పి ఆ కాలేజీ పిల్లలందరూ కూడా మెడిసిన్ పిల్లలండి, వాళ్ళంతా కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా మేము ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు హాస్టల్లో మనకి ఫ్రిడ్జ్లు లేకుండా క్రీమ్స్ అవి కొన్ని న్యాచురల్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అలా ఏం లేకుండా శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజు కొంచెం పౌడర్ని మనం కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ని ఎలా కలుపుకోవాలంటే రోజ్ వాటర్ కానీ పచ్చిపాలు కానీ పెరుగు కానీ తీసుకొని ఎందులోనూ ఒక దాంట్లో ఇది కలిపి పెట్టుకోవాలి. ఎలా కలపాలి పచ్చిపాలు పెరుగు రోజ్ వాటర్లో అనేది నేను ఇప్పుడు 3 బౌల్స్లో 3 కలిపి చూపిస్తా. ఏది ఎలా కలిపితే ఎలా ఉంటుందనేది మీరు క్లియర్ కట్గా చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. మనం పచ్చిపాలతోటి ఫస్ట్ మనం 1 స్పూన్ పౌడర్ని తీసుకొని చూద్దాం. ఇది పచ్చిపాలు తీసుకొని ఎన్నో పాలు పట్టవన్నమాట, జస్ట్ కాసిని అలా వేసి మనం కలిపేసుకుందాం. 1 స్పూన్ పౌడర్ వచ్చేసి మనకి 2 చేతులకి మెడకి ముఖానికి వచ్చేస్తుందండి. ఫుల్గా పెట్టేసుకోవచ్చు మనం చక్కగా. మీకు 2-3 టైమ్స్ అండి, నేను 1 వీక్ అని చెప్పాను కదా, ఇది రోజు పెట్టుకోవచ్చు. మీరు 2-3 టైమ్స్ పెట్టుకోగానే మీకు ఫేస్ అనేది, హ్యాండ్స్ అనేది, నెక్ అనేది మీకు ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో మీరే చూస్తారు. నేను చెప్పే కంటే కూడా మీరు చూస్తేనే కదండి తెలిసేది. ఇలా ఇలా సరిపోద్ది. ఇది మీకు ఫేస్కి నెక్కి సరిపోద్ది. బాగా ఇంకా కొంచెం పలుచగా కావాలనుకోండి కొంచెం కలుపుకోండి పాలు, ఏం కాదు. పాలు కొంచెం అటు ఇటుగా కలుపుకున్నా మీకు అది బాగుంటుంది. చూసారు కదండి, పాలతో కలిపిన ప్యాక్ ఇది. లాస్ట్కి వచ్చేసరికి నేను ఏదో ఒకటి మీకు ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం పెరుగుతోటి కలిపి చూపిస్తాను. ఈ బౌల్ తీసుకున్నాను కదా, 1 స్పూన్ తీసుకున్నాను. అంటే మీకు కలిపితే అసలు ఎలా ఉంటుంది అనేది తెలియటం కోసం నేను చూపిస్తున్నానండి. పెరుగుతో ఎలా కలుపుకోవాలంటే ఇలా పెరుగు తీసుకొని, మీగడ పెరుగైనా ఏ పెరుగైనా పర్వాలేదండి, కాకపోతే మీగడ అవసరం లేదు. ఇలా పెరుగు తీసుకొని 1 స్పూన్ పౌడర్ కదా మనం వేసింది, ఇలా పిగ్మెంటేషన్ కనుక కొంచెం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు కనుక అయితే ఈ పౌడర్ తీసుకొని పెరుగుతోటి కలిపిందే పెట్టుకోండి. గట్టిగా ఉంది కదా, కొంచెం పెరుగు వేసుకుందాం.
గట్టి పెరుగు కాబట్టి గట్టిగా ఉందండి. కొంచెం పలుచగా ఉన్న పెరుగు అయితే మీకు పలుచగా వస్తుంది, కానీ చిక్కటి పెరుగుతోటే పెట్టుకోండి మీరు. ఇది 1 గంట నుంచి 2 గంటల దాకా ఉంచుకోవచ్చు. ఇది పెరుగుతో కలుపుకున్నది ఇదండి. నెక్కి, హ్యాండ్స్కి, ఫేస్కి వచ్చేస్తుంది, చక్కగా సరిపోతుంది ఇది. ఓకే అండి. ఇప్పుడు ఇది రోజ్ వాటర్తో చూపిస్తాను మీకు. 1 స్పూనే వేసుకుందాము. ఇది కూడా అలా 1 స్పూను రోజ్ వాటర్తో కూడా చూపిస్తాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు రోజ్ వాటర్ తోటి కలుపుకొని పెట్టుకుంటే మంచిదండి. చూడండి మా ఎంత ప్యూర్గా గుమగుమలాడుతూ మేము ప్యూర్ నాటు గులాబీలతోటి మేము తయారు చేపిస్తాం ఈ రోజ్ వాటర్ అనేది. చూడండి పద్మాస్ ప్రొడక్ట్స్లో రోజ్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఇలా ఉంటుందండి. ఇప్పుడు రోజ్ వాటర్ తోటి మనం కలుపుకుందాం. ఇది ఈ పౌడర్ అనేది కొంచెం బాగా పీలుస్తుందండి. పెరుగైనా సరే, పాలైనా, రోజ్ వాటర్ అయినా కూడా కొంచెం బాగానే 1 స్పూన్కి 3 స్పూన్లు 2 స్పూన్లు అలా పడతాయన్నమాట. పాలైనా సరే ఏవైనా. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు రోజ్ వాటర్ తోటి పెట్టుకోండి. పిగ్మెంటేషన్ మీద బాగా కొంచెం మందంగా పెట్టుకొని, మామూలు నార్మల్ స్కిన్ మీద పల్చగా పెట్టుకోండి. 1/2 అవర్ నుంచి 1 అవర్ ఉంచేసుకున్నారంటే మీకు ఆ మంగు అనేది బాగా నానిపోయి ఆ పైన ఉన్న నల్ల పొర మొత్తం ఊడిపోయి కొత్త చర్మం అనేది పుడుతుందన్నమాట మీకు. చూసారు కదా రోజ్ వాటర్తో కలిపితే ఎలా ఉందో, పెరుగుతో కలిపితే ఎలా ఉందో, పాలతో కలిపితే ఎలా ఉందో మీకు మొత్తం చూపించానండి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. 3 చూసారు కదా. రోజ్ వాటర్ తోటి, పాలతోటి, పెరుగుతోటి మనం ఇలా కలుపుకున్నాం. ఎవరి స్కిన్కి తగిన విధంగా వాళ్ళకి ఏది అయితే సెట్ అవుతుందో అది వాళ్ళు కలుపుకొని పెట్టుకోండి. ఓకే అండి. మీకు రోజ్ వాటర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పాను కదా, తీసుకోవచ్చు. మీరు ఇందులో కలుపుకోవటానికి మన దగ్గర పద్మాస్ ప్రొడక్ట్స్లో రోజ్ వాటర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్టు పెట్టిన వాళ్ళకి 1.5 పెడతాను అన్నాను కదండి, అది ఏంటి అనుకుంటున్నారా? మన పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి చాలామంది ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు కదండి. ఆ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఈరోజు వచ్చేసి మాకు పలానా ఫేస్ పౌడర్ కావాలనో, ఫేస్ సీరం కావాలనో అడుగుతారండి. మెసేజ్ పెడతారు, లేదంటారా కాల్ చేసి మాట్లాడతారు. మాకు ఈ వైటనింగ్ సీరం కావాలి అని చెప్పి పెట్టేస్తారు. రేపు కానీ ఎల్లుండి కానీ వాట్సాప్లోకి వచ్చేసి అమౌంట్ పే చేసేస్తారు. అది చెప్పరు మనకి, ఒక అడ్రస్ మాత్రమే వాట్సాప్లో పెట్టేస్తారు. మాకేమో వాట్సాప్లో మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాల్స్ అవనివ్వండి, మెసేజెస్ అవనివ్వండి, అవన్నీ వాళ్ళు అడ్రస్ పెట్టి అమౌంట్ పే చేశారా లేదా అనేది మాకు తెలియదు. అందుకే నేను ప్రతి వీడియోలో ఏం చెప్తూ ఉంటానంటే, మీరు అడ్రస్ పెట్టండి. వాట్సాప్లో పెట్టిన తర్వాత మీ అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ తర్వాత మీరు తీసుకోబోయే ప్రోడక్ట్స్ కింద మెన్షన్ చేయండి అని ప్రతి వీడియోలో నేను క్లారిటీగా చెప్తూ ఉంటానండి. వీడియో చూడటానికి బద్ధకము, వీడియో చూడరు. అన్నీ మేము ఫోన్ చేసి అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా అన్నీ చెప్పాలి జనానికి. అలా చెప్తే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుందన్నమాట. అలా ఒక ఆమె అయితే మీరు మాకు అవన్నీ చెప్పలేదు కదా, అది ఇది ఏదేదో అంటుందండి. మీరు ఆర్డర్ ఇలా చేసుకోకూడదమ్మా, మాకు అమౌంట్ స్క్రీన్ షాట్ లేనిది మేము ప్రోడక్ట్ పంపించము అన్నాము. మీరు చెప్పలేదు కదా, మాకు తెలియదు కదా, ఏదేదో మాట్లాడిందండి. కొంచెం ఎక్కువ మాట్లాడింది. ఎక్కువ మాట్లాడినందుకు నేను, ఎందుకంటే అదంతా మీకు చెప్పేసరికి మీకు టైం లాంగ్ అవుతుంది, మీకు బోర్ ఫీల్ అవుతారు. అలా ప్రోడక్ట్స్ తీసుకునే పద్ధతి అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఫోన్పే, గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు వాట్సాప్లో అయితే అన్నీ పెట్టాలి. మీరు ఇప్పుడు ఫోన్ మాట్లాడినా కానీ మళ్ళీ మీరు అమౌంట్ పే చేసి అడ్రస్ అవన్నీ పెడితేనే మీకు ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే 3-4 డేస్ అయితే మీకు ప్రోడక్ట్ అయితే 2 డేస్లో కూడా వచ్చేస్తుందండి. కానీ మా వెంట పడద్దు, మీకు ప్రోడక్ట్ అయితే పదిలంగా వచ్చేసిద్ది. మీకు పంపించే బాధ్యత మాది. రాకుండా అయితే ప్రోడక్ట్ ఉండదు, మీకు ఏ డ్యామేజ్ జరగదు. ప్రోడక్ట్ అనేది మీకు పదిలంగా పంపిస్తాం కాబట్టి
అలా కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. ఎక్కడో వేలల్లో ఒక్కళ్ళు మాత్రమే. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచివాళ్ళు. నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఎక్కడన్నా ఒక్కళ్ళు ఉంటున్నారు అలాంటి తెంగరోళ్ళు. వాళ్ళకైతే నేను మామూలుగా ఇచ్చి పడేయలేదనమాట. ఆమెకైతే విత్ ఇన్ సెకండ్స్లో ఆమె అమౌంట్ వెనక్కి కొట్టేశాను. ఇంకా మాట్లాడలా. అసలు ఏంటి అంత ఆర్గ్యూ చేస్తున్నారు అని అడిగేసి అమౌంట్ బ్యాక్ కొట్టేశానండి. నెంబర్ అయితే బ్లాక్ చేసేసా. ఇంకా నేను నా ప్రోడక్ట్ ఇవ్వనండి. నన్ను విసిగిచ్చి నాకు అసలు టైం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు టైం సరిపోదన్నమాట. ఎందుకంటే కస్టమర్స్ నాకు వాళ్ళే నా దేవుళ్ళు. వాళ్ళకి నేను కరెక్ట్గా సమాధానం చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది అంతా నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అది నా బాధ్యత. నేను ఆ బిజీలో ఉంటానండి. కొందరు తింగరోళ్ళు అయితే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. నేను ఇంత వివరంగా చెప్తున్నాను కదండి. మీరు ఫోన్పే గూగుల్ పే చేసి అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టి కింద ప్రోడక్ట్ నేమ్ పెడితే మీకు పదిలింగా వచ్చేసింది కదా. అందులో కొందరు పేరు పెడితే పిన్ కోడ్ పెట్టరు, పిన్ కోడ్ పెడితే పేరు పెట్టరు. అన్ని పెట్టాలి కదండి. మనం ఏదైనా ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే ఎంత కరెక్ట్గా అమ్మో అది వచ్చిద్దో రాదో, మనం ఇలా తప్పు అడ్రస్ పెడితే అని చెప్పి ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఇంత కష్టపడి కూడా ఫ్యాన్ వేసుకోకూడదు, ఏసీ వేసుకోకూడదండి. నేను వీడియో చేయాలి అంటే నాకు చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. ఇలా చెమట్లో కూడా నేను ఎందుకు మీకు వీడియోస్ అందించాలి, నేను నాకు తెలిసిన మంచి ప్రోడక్ట్స్ నా సబ్స్క్రైబర్స్కి అందించాలి. ఎంతోమంది నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇంకా 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 మంచి మంచి ప్రోడక్ట్స్ అందించాలి అనే తపనతో నేను ముందుకు వెళ్తుంటే ఎక్కడో ఒకళ్ళు నాకు హెడేక్ తెప్పిస్తున్నారండి. అలాంటి వాళ్ళు చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ఆర్డర్ చేసుకుంటున్నారండి. వీళ్ళు మాత్రం వచ్చి రాని చదువు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నన్ను చాలా విసిగిస్తున్నారండి. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు అంత ఆర్గ్యూ చేస్తే మాత్రం నేను మీకు ప్రోడక్ట్ ఇవ్వలేను కూడా ఏమీ అనుకోవద్దండి. మీరు ఈ పద్ధతిలో కనుక ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకుంటే నేను పంపిస్తాను. స్క్రీన్ మీద ఆర్డర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవాలండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, పద్మాస్ ప్రొడక్ట్స్ మీకు త్వరలో వెబ్సైట్ రాబోతుంది. అప్పటి వరకు వాట్సాప్లో మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి. అంతేకాని ఏదో పిచ్చిగా ఒక మాట అన్నాము అంటే ఆ మాటకి నేను వదిలేస్తానని మాత్రం అనుకోవద్దండి. మంచికి మంచి, చెడుకు చెడు. నేను మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటాను. అలా గనక అనవసరంగా గనక ఏదైనా గనక మాట జారారు అంటే ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చి పడేస్తాను అనమాట. ఓకే అండి. అదండి, అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు పెట్టేది నేను. ఓకే అండి, చూసారు కదా ఈరోజు ఈ వీడియో అనేది. ఈ ఫేస్ పౌడర్ అనేది పిగ్మెంటేషన్కి, వైటనింగ్కి, మీ నెక్ ఎంత బ్లాక్గా ఉన్నా కూడా తెల్లగా మారిపోయిందని చెప్పాను కదా. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఫేస్ పౌడర్ని మీరు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీకు అన్ని వివరంగా వీడియోలో చెప్పాను కాబట్టి ఇక నన్ను మళ్ళీ ఈ పౌడర్ తీసుకున్నాక ఎలా వాడుకోవాలి అని మాత్రం దయచేసి అడగద్దండి. నేను చెప్పలేకపోతున్నాను. నాకు త్వరలో వాయిస్ పోతుందేమో అని అనిపిస్తుంది మీరు అడిగే ప్రశ్నలకి. వీడియోలో చెప్పాను కదండి క్లారిటీగా ఈ పౌడర్ ఎలా పెట్టుకోవాలనేది. చూసి పెట్టుకోండి అమ్మా. మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తాను ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళకి. ఓకే అండి, నన్ను విసిగించొద్దు దయచేసి, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూశారు కదండి, నేను పెరుగుతో కలిపింది మీకు పెట్టి చూపిస్తున్నాను ఫేస్కి ఒకసారి. ఇలా మీరు తీసుకొని బ్రష్తో అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే మీరు చేత్తో అయినా పెట్టుకోవచ్చు. మన స్కిన్ కలర్లోనే ఉంటుందన్నమాట ఇది. ఇలా మీరు పెట్టుకుంటారు కదా, ఇక్కడ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, దాని మీద జస్ట్ ఇలా కొంచెం సేపు స్మూత్ మసాజ్ లాగా చేసేసుకోండి. నార్మల్ స్కిన్ ఉందనుకోండి, జస్ట్ ఇలా పెట్టేసుకోండి మీరు, సరిపోతుంది నార్మల్ స్కిన్ మీద అయితే. ఇలా ఫేస్ అంతా పెట్టుకున్నా కూడా మీకు మంచి కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. జస్ట్ ఏమన్నా మొటిమల్ లాంటివి, గుల్లలు లాంటివి, కూసాలు లాంటివి అవి ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం తొలగిపోతాయి మీరు ఈ ప్యాక్ వేసినందువల్ల. ఇది చెప్పాలంటే ఒక రకంగా ఇది ఫేస్ ప్యాక్ అండి, కానీ పిగ్మెంటేషన్కి సూపర్గా పనిచేస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్కి సూపర్గా పనిచేస్తుంది, మీకు దేనికైనా కూడా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను అయితే దరి చేరనివ్వదండి. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఫేస్ మొత్తం పెట్టేసుకోవచ్చు. మొత్తం
ఇలా పైకే పెట్టుకోండి. ఫేస్ ప్యాక్ ఎప్పుడు ఇలా పెట్టుకోబాకండి, ఎందుకంటే స్కిన్ అనేది జారిపోతుంది. మనం ఇలా పెట్టుకుంటే ఇలా ఇలా ఎప్పుడు స్కిన్ని కింద కనకూడదు, పైకి ఇలా అనండి. ఓకే అండి, ఇది అంత ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు, కెమికల్ లేదు కదా, న్యాచురల్ కదా. మీరు కళ్ళ దగ్గర దాకా జస్ట్ ఇలా కళ్ళ కింద దాకా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఇది ఆరిపోయిన తర్వాత కూడా నేను జస్ట్ మీకు చూపిస్తానండి. చూశారు కదండి, మొత్తం బాగా ఫేస్ అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇలా చాలు. మీరు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా పెట్టుకోవచ్చు, న్యాచురల్ కాబట్టి, కెమికల్ లేదు కాబట్టి. ఆ తర్వాత చక్కగా ఆరిపోతుంది. అప్పుడు వాటర్ తోటి బాగా స్మూత్గా రబ్ చేసుకుంటూ కడిగేసుకోండి. మీకు వెంటనే మీరు ఫేస్ని అద్దంలో గమనించుకోండి. మీకు కలర్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఏంటి అనేదంతా కూడా మీ కళ్ళతో మీరే చూడొచ్చు. నేను చెప్పటం కాదు, మీరు చూస్తే కదా మీకు తెలిసేది. వెంటనే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు తీసుకున్న తర్వాత, పెట్టుకున్న తర్వాతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి బాగుంది తీసుకోండి అని. అప్పటి వరకు చెప్పొద్దు. నేనే చెప్తున్నాను కదా ఆ మాట. మీరు పెట్టుకొని బాగుంటేనే ఇంకొకరికి చెప్పాలి. ఎప్పుడైనా ఏదైనా సరే బాగలేకుండా మనం వాడకుండా ముందే మీరు తీసుకోండి అని అలా వద్దండి. నేను ఇది ఏదో మనీ కోసం నేను బిజినెస్ చేయట్లేదు, మీకు మంచి రిజల్ట్ రావటం కోసం నేను మీకు అందిస్తున్నాను అంతే. ఫస్ట్ మీరు పెట్టుకొని సంతోషంగా బాగుండాలి, ఆ తర్వాతే నేను నా బిజినెస్ అనేది మీకు మంచి ప్రోడక్ట్ అందిస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ అనమాట. అది మీరు మళ్ళీ మీకు నచ్చి నా దగ్గర మళ్ళీ ప్రోడక్ట్ తీసుకునేలాగా ఉండాలి, అంతేకాని దీంతో మీరు ఆగిపోకూడదు. అది నేను కోరుకుంటున్న మీ నుంచండి. ఇలానే పెట్టుకోండి. ఇది ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో, మీకు స్కిన్లో కలిసిపోయి బాగా డ్రై అయిపోతుందండి, తేమ అనేది ఉండదు. మనం ఇప్పుడు పెరుగుతో పెట్టుకున్నాం కదా, మీకు పిగ్మెంటేషన్ కనుక్కుంటే పెరుగుతోటైతే ఫస్ట్ బాగుంటుందండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకోండి రోజు వాటర్తో పెట్టుకోండి. పిగ్మెంటేషన్ తక్కువగా ఉన్నవాళ్ళు, పిగ్మెంటేషన్ బాగా ఎక్కువగా అనుకుంటే పెరిగే బాగా పనిచేస్తుందండి. ఆ తర్వాత మీకు పెరుగు పడదు అలా అనుకుంటే కనుక రోజు వాటర్ కానీ పచ్చిపాలు కానీ తీసుకోండి. ఓకే అండి, చూసారు కదండి, 1 గంట పెట్టుకున్నాను. స్కిన్ అనేది అలా స్టిఫ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే ఈ రోజు నుంచి కొరియర్ ఫ్రీగా మీకు బయలుదేరుతుందండి. చూడండి, మా హెయిర్ ఆయిల్ అనేది ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, మీకు హెయిర్ ఫాల్ అనేది 1 వీక్లోనే కంట్రోల్ అయిపోతుంది. సెకండ్, థర్డ్ వీక్ అలా రీగ్రోత్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. వాడుకున్న వెంటనే మీకు రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది వాడి మీరు స్టాప్ చేసేసుకోవచ్చు కూడా. మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత జుట్టు అనేది తెల్ల జుట్టును రానియకుండా ఆపేస్తుంది, నల్లబడుతుంది. మీ జుట్టు తెల్లగా ఉన్న జుట్టు కూడా స్లోగా నల్లగా అవుతుందండి. మీకు జుట్టు చిట్లిపోవటం కానివ్వండి, అలా కొంతమందికి అయితే రెడ్గా ఉంటుంది కదా, అలా లేకుండా మీకు జుట్టు అనేది చాలా బాగుంటుంది. పద్మాస్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మీకు 1/2 లీటర్ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఫ్రీగా మేము పంపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా లాంగ్ అండ్ థిక్ హెయిర్ కావాలి అని అనుకుంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకోండి. ఇలాంటి అందమైన పొడవైన జుట్టు కావాలి అంటే వాడి చూడండి, తప్పే ఉంది. నేను ఇంత జెన్యూన్గా మీకు అందిస్తున్నాను కదా, తీసుకొని వాడి చూడండి.